మరి వంట చేయడానికి మనం కిచెన్లోకి వచ్చేసాం కదండి. ఈరోజు శైలజ గారు ఏం వంట చేయబోతున్నారో కనుక్కుందాం. శైలజ గారు చెప్పండి, ఈరోజు ఏం వంట చేయబోతున్నారు? పాల తాలికలు అండి. పాల తాలికలకి ఏమేమి కావాలో వస్తువులు చెప్తారా? పాలు, బియ్యం పిండి, పంచదార, సగ్గుబియ్యం, నెయ్యి, మైదా పిండి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, బెల్లం. ఇలా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. సో బెల్లం ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టి ఇప్పుడు దీన్ని ఎందుకు నీళ్ళలో నానబెట్టి ఏం చేస్తారు? దీంతో పాకం రావాలండి, కొంచెం పాకం చేసుకుని కాసేపు ఆరబెట్టుకుంటే. దీనికి కొలత అంటే ఏమైనా ఉంటుందంటారండి? మరి పాకం కూడా తయారంటుంది, గట్టిపడుతుంది. శైలజ గారి తర్వాత ఏం చేయాలో కనుక్కుందామండి. చెప్పండి శైలజ గారు. తర్వాత కొంచెం బౌల్లో నీళ్ళు వేడి చేసుకోవాలండి. అవును, వేడైపోయింది. కలుపుకోవాలండి. పిండి కలిపేసుకుందాం మరి. కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంత తీసుకున్నట్టండి పిండి? ఒక బౌల్ బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్లు మైదా పిండి. ఒక బౌల్ బియ్యం పిండి, 2 స్పూన్లు మైదా పిండి. మైదా పిండి అండి. మరి బియ్యం పిండిలో మైదా పిండి ఎందుకు కలుపుతామండి? ఈ ఇరక్కోకుండా ఉంటాయండి. మరి ఇప్పుడు పిండి కలుపుకుంటామండి వేడి నీళ్ళతో మనం, అంతే కదండి? పోయమంటారా? పోయండి. కొంచెం పాల తాలికలు చేసుకోవడానికి వీలుగా ఉండేది ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలంటారు. పిండి రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయింది. సో ఇలా మనం కలుపుకుంటే చాలండి. సో వీటిని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ దీంట్లో పెట్టుకుని ఒత్తుకోవాలండి. సో పాలు కాసుకోవాలంటారు. సో పాలు కాసేద్దామా మరి? ఓకే, వెలిగించుకున్నామండి. పాలు కాసేద్దాం. వాటర్ కూడా పోసుకోవాలి. నీళ్ళు కూడా కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎన్ని పాలు తీసుకుంటాం అన్ని నీళ్ళు కలుపుకోవడం మంచిది అంటారు. అన్ని అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతాయి. సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. నానబెట్టిన సగ్గుబియ్యం కూడా దాంట్లో వేసుకోవాలి. ముందు నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యం. మరి ఉడికినట్టుగా ఉందండి. మరి పాల తాలికలు వేసేసుకుందాం దీంట్లో. వేసేసుకుందాం. దీంట్లో మొత్తం ఈ పిండిని దీంట్లో పెట్టుకునండి, ఇలా జంతికల గొట్టంలో వేసుకుని బలం కావాలండో దీనికి. అందుకని కలిపితే ఇదైపోతాయండి దాంట్లో. అలా వేసేసుకోవాలంట. ఇప్పుడు దీన్ని కదపచ్చు అంటారా? కదపకూడదు, కొంచెం ఉడకాలండి. ఉడికినాక అప్పుడు మనం దాన్ని అలా ఉడకనిద్దాం. అసలు గెరిటి పెట్టకూడదండి. ఇలా ఇట్లా తిప్పుకుంటే అసలు ఏం అవ్వనమాట. సో గిన్నెతోనే తిప్పేసుకోవాలి. విరగకుండా ఉండాలి కాబట్టి గెరిటితో తిప్పకూడదు. కూరలు తిప్పినట్టు తిప్పకూడదండి. కొంచెంసేపు ఉడికినాక అప్పుడు ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుందండి? పాలలో 10 నిమిషాలు పడుతుంది. ఇది ఉడికేలోపు జీడిపప్పు అవి వేయించుకుందామండి. నేతిలో వేయించేసుకుందామా? వేయించేసుకుందామండి. స్టవ్ వెలిగించమంటారా? నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి కదండి, కీళ్లకు మంచిది అని విన్నాను. నిజమంటారా శైలజ గారు? నెయ్యి కాగిందండి, కిస్మిస్ వేసుకోవాలండి. తీసేసుకోవాలంటారు. తీసేసి జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కూడా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. కొంచెం వేగినట్టుగా ఉండాలంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలంటారు. మరి పాల తాలికలు ఉడికిపోయినంటారండి? ఉడికిపోయినాయి కదండి, వస్తాయి. సో ఇవన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో పాకం కలుపుకోవాలంటారు. పాకం కలుపుకోవాలండి. ఇందాక వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్ అన్నీ వేసేసుకుని కలుపుకోవాలండి. రెడీ అయిపోయినాయండి పాల తాలికలు. రెడీ అయిపోయినాయి. మరి తీసి దీంట్లో బౌల్లో పోసుకుందాం. సో శైలజ గారు చక్కటి పాల తాలికలు చేసి చూపించారండి. మరి ఇది ఎలా తయారు చేశారు ఇంకొకసారి చూద్దామండి. పాల తాలికలు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, బియ్యపిండి, పంచదార, సగ్గుబియ్యం, నెయ్యి, మైదా పిండి, జీడిపప్పు, కిస్మిస్, యాలుకలు, బెల్లం. పాల తాలికలు తయారు చేసే విధానం: 1 కప్పు బియ్యపిండిని తీసుకుని అందులో 2 స్పూన్ల మైదా పిండి వేసి కొద్దిగా వేడి నీళ్లు వేసి
గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. అందులో 1 కప్పు పాలు పోసి కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. కలిపిన బియ్యపిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని ఉడికిన పాలల్లో ఒత్తుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇంకొక మూకుడు తీసుకుని నానబెట్టుకున్న బెల్లం నీళ్లను వాటిలో కలపాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు ఉడికిస్తే బెల్లం పాకం తయారవుతుంది. తయారైన ఈ బెల్లం పాకాన్ని ఉడికిన పాల తాలికల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక మూకుడులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది వేడైన తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేయించుకోవాలి. ఈ వేగిన కిస్మిస్, జీడిపప్పుని ఉడికిన పాల తాలికల్లో కలుపుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు రెడీ. ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉడకాలి. అవసరమైతే కొంచెం పాలు పోసుకోవచ్చు. అన్ని పోసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అంటే మనం నీళ్ళేమి వేయలేదు కాబట్టి మరి గట్టిగా అవ్వకుండా దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా, సో అవి చాలకపోతే కొంచెం పాలు వేసుకుంటారు.